ఆర్ట్ డైరెక్టర్గా ఇంతకుముందు రోబోకు పనిచేసినటువంటి అసిస్టెంట్గా మొన్న సాహసం అనే మూవీకి పనిచేస్తే దాని విషయంగా చాలా పెద్ద పేరు వచ్చింది రామకృష్ణ గారికి. తనను కూడా మా సినిమాలో వాడడం జరుగుతుంది. తన ఆర్ట్ తనే చేస్తున్నారు. ఫోటోగ్రాఫర్గా తమ్ముడు రమేష్ను నిర్ణయించడం జరిగింది. లారెన్స్ గారి దగ్గర చేసిన అనుభవం ఉంది తనకు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు తను. మన మ్యూజిక్ డైరెక్టర్గా బోలెని సెలెక్ట్ చేశాము. చాలా బాగా ఇచ్చిండు ట్యూన్స్, చాలా బాగా వచ్చినాయి. ఎక్సలెంట్ మ్యూజిక్ చేసిండు. ఇంతకుముందు కిక్ 2 అనే సినిమాకు మొన్న టైటిల్ సాంగ్ ఇచ్చి తను సురేందర్ రెడ్డి గారితో పనిచేసిన అనుభవం ఉంది తనకు. ఇంతకుముందు కూడా చాలా చిత్రాలు చేసిరు తను. మన సినిమాకు ఒక 5 ట్యూన్స్ ఇచ్చిర్రు, చాలా బాగా వచ్చినాయి. షూటింగ్ మనది ఈ మంత్ ఎండింగ్లో లాస్ట్ వీక్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాము. జనవరి 4 నుంచి కంటిన్యూస్ షెడ్యూలు. టోటల్ 50 రోజుల షెడ్యూల్లో మూవీని ఖతం చేస్తున్నాం మనం. 50 డేసేనా? 60 డేస్లో మూవీని కంప్లీట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా బసంత్ రెడ్డి గారు మా మిత్రుడు, మహేందర్ డైరెక్షన్ చేస్తుండు. టైటిల్ రోల్ శ్వేతా మీనన్ అని చెప్పి చాలా సీనియర్ ఆర్టిస్టు. శ్వేతా మీనన్ చెప్పదా? శ్వేతా మీనన్ లీడ్ రోల్ తీసుకుంటారు, టైటిల్ రోలు. మహేందర్ చాలా మంచిగా తయారు చేసిండు. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చింది. జనవరి 4 నుంచి కంటిన్యూస్ షెడ్యూల్ చేసి మేలో సినిమాను మేము రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నాము. మా ఎగ్జిక్యూటివ్ నిర్మాత గారు బసంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా ఓవర్సీస్లో కూడా మనం సినిమా రిలీజ్కు ప్రయత్నం చేసే ఆలోచనలు ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దాదాపుగా 40 డేస్ నుంచి వెళ్ళి మంచి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కోసం వేట కొనసాగించడం జరిగింది. ఎట్టకేలకు ఫైనల్గా టాలెంటెడ్ టెక్నీషియన్ దొరకడంతో తెరవెనుక కథానాయకులని ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. మన సాంప్రదాయాలు సంస్కృతికి అద్దం పట్టే ఒక ప్రేమకథ చిత్రానికి హర్వంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాను. ఈ నెలలో ఒక సేవా కార్యక్రమంతో భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేసి తెర ముందు కథానాయకులు ఎవరైనా రివీల్ చేస్తాము. జనవరి ఫిబ్రవరి నెలలో రెగ్యులర్ షూటింగ్ చేసేసి ఏప్రిల్ ఆర్ మేలో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. నేను గత 10-12 సంవత్సరాల నుంచి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర అన్ని సినిమాలకు నేను ప్రొడక్షన్ మేనేజర్గా ఎగ్జిక్యూట్ చేశాను. సో అనుభవంతో ఇప్పుడు నేను ఈ షీ మూవీకి నేను లైన్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. నా పేరు గట్టు విజయ్ అండి. ఈ సినిమాకి టెక్నీషియన్స్ను ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టే ఒక 40 డేస్ నుంచి మేము సెర్చ్ చేశామండి. అందులో ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు సాహసం మూవీ, అందాల రాక్షస్ మూవీకి వర్క్ చేశాడు. వెరీ టాలెంటెడ్ అండి. తను మేము కన్ఫర్మ్ చేశాము. అలాగే అనిత్ కెమెరామెన్, తను వర్మ గారి డైరెక్షన్లో 365 డేస్ సినిమాకి కెమెరామెన్గా చేశారు. అతను కన్ఫర్మ్ చేశాము. ఇంకా బోలే, తన పేరు మ్యూజిక్ డైరెక్టర్ పేరు బోలే అండి. అతను కిక్ 2 టైటిల్ సాంగ్ చేశాడు. ఆయన వెరీ టాలెంటెడ్ పర్సన్. తను కన్ఫర్మ్ చేశాము. సో బోలే గారు ఈ ప్రెస్ మీట్కి రాకపోవడానికి కారణము తను చెన్నైలో సాంగ్ రికార్డింగ్లో ఉన్నారు. అలాగే మన కెమెరామెన్ ఆర్ట్ డైరెక్టర్ వాళ్ళు ఒక హౌస్ సెట్ వర్క్లో ఉన్నారు. ఎందుకంటే ఆ హౌస్లో ఒక 30 డేస్ షూట్ ఉంటుంది. ఆ సెట్ వర్క్లో వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. థ్యాంక్ యూ. వాసు, ఈవా మోషన్ స్టూడియోస్ అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ఎండీని. ఇంతకుముందు మేము గుండెల గోదావరి, ఇంటింటి అన్నమయ్య, ఇప్పుడు ప్రస్తుతం పీవీపీ రానా గారి మూవీ చేస్తున్నాను నేను. ఈ మూవీ సబ్జెక్ట్ సార్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్లో విజువల్ ఎఫెక్ట్స్ అనేది స్టోరీతో పాటు వెళ్తుంది. ఇట్స్ నాట్ అన్ అడిషన్ టు ద మూవీ. ఈ మూవీ ఒక ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ఆశ ఉంది నాకు. అండ్ ఈ మూవీతో పాటు ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ ఏదైతే ఉందో ఒక ఎక్స్ట్రా లాగా ఉండకుండా ఈ మూవీతో పాటు ఒక ఇంటర్నల్ పార్ట్ లాగా వెళ్ళే సబ్జెక్ట్ కాబట్టి నాకు ఈ షీట్ వినడం చాలా హ్యాపీగా ఉంది. ఇందులో సాంగ్స్ అన్నీ విన్నాను, ట్యూన్స్ కూడా అన్నీ అద్భుతమైన, అంటే ఒకటి సంబంధం లేకుండా 5 అద్భుతాలుగా చేసుకున్నారు. చాలా బాగా వచ్చినాయి మ్యూజిక్. ఈ అవకాశం నాకు ఇచ్చిన అన్నగారికి, ఈ అవకాశం నాకు ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ అనే చిత్రం ఒక గొప్ప సినిమా అవుతుందని ఆశిస్తూ కన్నా నాకు థ్యాంక్స్ చెప్తూ, నన్ను సినిమాలో సహ నిర్మాతగా నియమించినందుకు థ్యాంక్స్ చెప్తూ గొప్ప సినిమా కావాలని చెప్పేసి ఆశిస్తున్నాం. దాని కళ్ళల్లో నా ప్రపంచం కనపడుతుంది. దానికేమో తెలుగు రాదు, వీడికేమో హిందీ రాదు. ఈ లవ్ స్టోరీ చూడలేక సత్తాను ఇక్కడ.